ఈరోజు వచ్చేసి ఉగాదికి భక్షాలు చేస్తున్నాం. పప్పు ఇట్లా ఉడకబెట్టుకోవాలి. నేనైతే పప్పు కొద్దిసేపు నానబెట్టిన తర్వాత ఈ బురుగు తీసుకోవాలి. ఉడుకుతుంటే మోకాలు నొప్పులు అవి రాకుండా ఉంటాయి. నానబెట్టిన పప్పు అయితే 2 విజిల్స్ పెట్టాలి. అప్పుడైతేనేమో 3 విజిల్స్ పెట్టుకోవాలి. నీళ్ళు లేకుండా మొత్తం వంపుకోవాలి. తర్వాత బెల్లం వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా బెల్లం ఉడకబెట్టాలి. కొద్దిసేపు గట్టిగా అవుతుంది. పూర్ణం మంచిగా వస్తుంది మనకి భక్షాలకి. ఇట్లా లూజు కాకుండా కారిపోకుండా గట్టిగా అయిపోతుంది అన్నట్టు. కొద్దిసేపు చల్లార్చి మిక్సీ వేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాచీలు ఉంటాయో పొట్టు వేసుకోకుండా కాలు గింజలే వేసుకోవాలి. ఇంకోసేపు చల్లారబెట్టి మిక్సీకి వేస్తున్నా. మిక్సీకి వేసిన తర్వాత ఇట్లా గట్టిగా వస్తుంది చూడండి. పిండి నేను ముందే నానబెట్టేసిన గోధుమ పిండి. మైదా పిండితో అయితే ఇంకా సాఫ్ట్గా వస్తాయి, కానీ గోధుమ పిండి హెల్త్కి మంచిదని గోధుమ పిండితోనే వేస్తాను నేను. ఇట్లా కవర్ వేసుకొని పీట పైన మళ్ళీ పైన ఒక కవర్ పెట్టి వేసుకోవాలి. కవర్కి నూనె రాసుకోవాలి. పైన కవర్కి కింది కవర్కి 2 కవర్లకి. పిండి కొంచెం మెత్తగా ఉంటుంది కదా, అంటుకోకుండా నూనె రాసుకోవాలి చేతికి. పిండి మెత్తగా ఉంటేనే మనకు భక్షాలు మంచిగా వస్తాయి. ఇట్లా పూర్ణం తీసుకొని అందులో పెట్టుకొని తెలుసు కదా చేసుకోవాలి. ఇక మీకు చూపించడానికి పిండి ముద్దలు నేను ఫస్ట్ కొంచెం చేసి చూపిస్తున్నా. పండగకు ముందే మళ్ళీ పండగ చేసుకోవాలి. కవర్ పెట్టి తాల్చుకుంటే మనకు అతుక్కోదన్నట్టు. కవర్ లేకుండా పీటకేస్తే మొత్తం పూర్ణం అంతా బయటకు వచ్చేసి అతుక్కుంటుంది. మనం నూనెతో కాల్చుకోవచ్చు, నెయ్యితో కాల్చుకోవచ్చు. మర్చిపోయిన ఇందులో సోంపు కూడా వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది, మనకు మంచిగా అరుగుతుంది అనమాట. ఇక పండగకి ఎట్లా సోంపే చేయాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉన్న వీటితో చూపిస్తున్నాను మీకు. నూనెతోనే కాలుస్తున్నా. నెయ్యితో అయితే ఇంకా బాగా టేస్ట్ ఉంటాయి భక్షాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి, లైక్ చేయండి.